వెల్కమ్ టు A9 టీవీ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ శ్రేణులు మరలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని పలు చోట్ల ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కొత్తపట్నం రైతు బజారు వద్దనున్న అన్నా క్యాంటీన్ వద్ద పల్లా సురేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. పేదవాడి కడుపు నింపాలన్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని టీడీపీ నాయకులు ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. 5 ఏళ్ల పాటు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా బయటికి పోవచ్చు. అడుగుని చేసి పెట్టుకో చేయి పెట్టండి. అది కింద పడింది గబక్కన. చాలా మంది కొంచెం తీసుకో సగం రావాలి. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నిత్య అన్నదాన కార్యక్రమం 17వ తేదీ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ ఉంది, రైతు బజార్ ఏరియాలో రోజు నిత్యాన్నదానం రోజు 400 మందికి అన్నదానం జరుగుతుంది. ఈరోజు 5వ డివిజన్ తరపున పల్లా సురేష్ అని ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా పేదలు వచ్చి భోజనం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు
మా నాయకుడు అభ్యర్థం మేరకు మేము ఈ ఉపాధి ఈ కార్యక్రమం చేయడం ఇదైంది. మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాము. ఈ నెల 17వ తారీఖు నుంచి నిర్విరామంగా ప్రతిరోజు మధ్యాహ్నం పూట 400-500 మందికి అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలంటే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు దాతలు మా ఫ్రెండు పల్లా సురేష్ బాబు,